లక్ష్మి గుళ్ళోకెళ్ళి విహారీ పేరు మీద అర్చన చేపిస్తుంది. అర్చన చేపించిన తర్వాత పంతులు గారు హారతి ప్లేటు పట్టుకొని వచ్చిన తర్వాత ఇక విహారీ గురించి అలా మొక్కిన తర్వాత వెంటనే హారతి తీసుకుందామనేసరికి హారతి కొండెక్కుతుంది. లక్ష్మి ఆందోళన పడిపోతుంటుంది. ఇదేంటమ్మా ఇలా అపశకనంగా హారతి కొండెక్కింది? ఏదో ఎవరికో ప్రమాదం ఉంది. నువ్వు ఎవరి పేరు మీద అయితే అర్చన చేయించావో వాళ్ళ పేరు మీద చేయించాను కనుకనే వాళ్ళకు ప్రమాదం ముంచుందమ్మా. ఎవరో కానీ నువ్వు చేయించింది అతన్ని ఖచ్చితంగా కాపాడుకో అమ్మా అనే విధంగా పంతులు గారు చెప్పి లోపలికి వెళ్తాడు. ఇక లక్ష్మి మనసు ఆందోళన పడిపోతుంది, చాలా కంగారు పడిపోతుంది. విహార్ గారిని ఎలాగైనా కాపాడుకోలే, దీని వెనకాల అంబికమ్మ హస్తం ఉందని అర్థమవుతుంది. ఎందుకంటే తను అనుకున్న ప్లాన్ ఫెయిల్ అయిపోయింది, ఖచ్చితంగా విహారి మీద పగబట్టి ఉంటుంది అనే విధంగా లక్ష్మి వెంటనే గుళ్ళో నుంచి బయలుదేరుతుంది. ఇక మరోవైపు తన చేతికి అధికారం వచ్చినట్టే కానీ ఏం చేయనని పరిస్థితుల్లో ఉన్నది కదా అంబిక. అదే సమయానికి సుభాష్కి ఫోన్ చేసి రప్పిస్తుంది. సుభాష్ని ఫోన్ చేసి రప్పించిన తర్వాత వెంటనే సుభాష్తో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళ ఇక అనుకున్నట్టుగా విహారీ ప్రాణం తీసేస్తేనే అప్పుడు మన చేతికి అధికారం అనేది వస్తుంది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు సుభాష్, కానీ విహార్ని చంపే ప్రయత్నం చేయి. నువ్వు చెప్పినట్టే నేను ఒక పెద్ద రౌడీని మాట్లాడను, అంతేకాదు వాడు ఖచ్చితంగా విహార్ని చంపేస్తాడు అని ఈ విధంగా అన్న తర్వాత చెప్తున్నాను కన్నా ప్రాణాలతో బయటపడకూడదు, విహారీ చనిపోవాలి, ఇదే కదా నాకు కావాల్సింది అని ఈ విధంగా అన్న తర్వాత చెప్పాను కదా అంబిక, నువ్వు అనుకున్నట్టు కోరిక నెరవేరుతుంది. మళ్ళీ నీ చేతికి అధికారంతో పాటుగా ప్రతి ఒక్కటి ప్రాజెక్ట్ మనం సక్సెస్ అవుతూనే ఉంటాం. దీనికి అడ్డంకు విహారీ కాబట్టి విహార్ని పక్కకు తోతే అయిపోతుంది. ప్రాణాలు ఇక ఏకంగా గాల్లో కలిసికపోతాయి. ఆ తర్వాత ఈ రాజ్యం అంతా నీ చేతిలో. అవును, నువ్వు చెప్పేది కరెక్టే సుభాష్. ఎందుకంటే అధికారం నా చేతిలో వచ్చింది, కానీ ఆస్తి అంతస్తు అండ్ పార్ట్నర్షిప్ లాగా విహార్ గారు ఉండడం ఇదంతా నాకు నచ్చట్లేదు. వాణ్ణి అడ్డంకు తీస్తే ఏకంగా ఈ రాజ్యం నా చేతిలో ఉంటుంది, ఇదే కదా నేను అనుకున్నది. సరే అంబిక, నేను బయలుదేరుతాను. ఆ విహార్ గారు ఇక ఎలా లొకేషన్ పెట్టి వాణ్ణి చంపే ప్రయత్నం మా వాళ్ళు చేస్తారు, వెళ్తున్నానని వెళ్ళిన తర్వాత అరే విహారీ, ఇప్పుడు చూడరా, నీ చావు ముహూర్తం ఈరోజు నేను పెట్టాను. ఈ చావు ముహూర్తం, ఈ చావు ముహూర్తంలో నిన్ను ఎవరొచ్చి కాపాడతారో ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాపాడే వ్యక్తి ఆల్రెడీ అది ఎక్కడో బతుకుతుంది, చచ్చిందో తెలియదు, అది బ్రతికిందో తెలియదు. ఇప్పుడు నువ్వు కూడా దాని దగ్గరికి హ్యాపీగా వెళ్తారు అనే విధంగా అంబిక అనుకుంటూ ఉంటుంది. ఇక విహారీ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. మరోవైపు లక్ష్మి ఇక రోడ్డు మీద పరుగులు తీసుకుంటూ వస్తూ ఉంటుంది, విహార్ గారిని ఎలాగైనా కాపాడాలనే. ఇక వెంటనే ఆ రౌడీలు పెద్ద డీసీఎం తీసుకొని అందులో స్పీడ్ని ఎక్కువ రేట్ చేసి డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. ఈలోపు ఆ రౌడీకి సుభాష్ కాల్ చేస్తాడు. ఇక చెప్పినట్టు చేస్తాను భయ్యా, నువ్వు అమౌంట్ రెడీ చేసుకో, ఏకంగా వాడి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి, అవసరం అంటే వాని ఆనవాళ్ళు కూడా లేకుండా చేస్తాను అని విధంగా అనుకుంటుండగా ఈలోపు యమున ఇక లోపల అమ్మవారి దగ్గర పూజ చేస్తూ ఉంటుంది. అలా పూజ చేస్తుండగా విహారి కోసం లక్ష్మి కోసం కోరుకుంటూ వాళ్ళిద్దరూ ఒకటి కావాలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో వెంటనే ఇక అలా మొక్కి దీపం పెట్టేసరికి దీపం కొండెక్కుతుంది. ఏదో అపశకనం జరగబోతుంది, అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదే అని విధంగా కంగారు పడుతుండగా, ఏంటి వదిన అంతలా కంగారు పడుతున్నావు అని వసుధ అడుగుతుంది. ఏం లేదు వసుధ, దీపం పెట్టంగానే కొండెక్కింది, గాలిగిట్లా వచ్చి అలా దీపం కొండెక్కినట్టుంది వదిన. లేదు, నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది వసుధ, వాడికి ఏమన్నా జరుగుతుంది ఏమో అని భయంగా ఉంది. వదిన కంగారు పడకు, అయినా విహారికి ఏం జరుగుతుంది? లక్ష్మి కోసమే బాధపడుతున్నాను, కానీ వాడు ఎవరి కోసం బాధపడట్లేదు కదా, వాడికి ఏం కాదు, నువ్వు కంగారు పడకు వదిన. అసలు నీ హెల్త్ కూడా కరెక్ట్ లేదు, ఎందుకో నా మనసంతా కీడు శంకిస్తుంది వసుధ. ఏంటి, ఏమైంది అత్తయ్య, ఎందుకంత కంగారు పడుతున్నావు అని సహస్ర వస్తుంది. ఏం లేదమ్మా, దీపం పెట్టిన తర్వాత కొండెక్కింది, ఇక విహారికి ఏదైనా జరుగుతుందేమో అని భయంగా ఉంది. అయ్యో అత్తయ్య, బావకేం జరుగుతుంది?
బావ బయటికి వెళ్ళాడు కదా అలా అని చెప్పేసి ఒకసారి నీకు భయంగా అనిపిస్తే ఫోన్ చేయొచ్చు కదా అనేసరికి అదే మాట విని ఇక పద్మాక్షి వాడికేం జరుగుతుంది, ఏమి జరగదు. ఎందుకంటే వాడు 24 గంటలు తాగడం తప్ప ఇంకేదైనా చేసేది ఉందా? అసలు వాడు మనిషిలాగైనా కనీసం తన భార్య గురించి ఆలోచిస్తున్నాడా? వానికి ఏదైనా జరగడానికి అని అన్న తర్వాత వెంటనే యమున తన గదిలోకి వెళ్ళి విహారి ఫోన్కి ట్రై చేస్తూ ఉంటుంది. ఫోన్ మాత్రం స్విచ్ ఆఫ్ అయ్యి వస్తుంది. ఇదేంటి వీడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని యమున కంగారు పడుతూ ఉంటుంది. హాల్లోకి వచ్చి వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, అదేంటి బావ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం ఏంటి అనే విధంగా సహస్ర చేస్తూ ఉంటుంది. అయినా సరే ఈలోపు చారుకేశవ వచ్చి ఏమైంది, ఎందుకంత కంగారు పడుతున్నారు? ఏం లేదు చారుకేశవ, విహారీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, వాడికి ఏం జరిగిందో అర్థం కావట్లేదు. ఎందుకంత కంగారు పడుతున్నావు? వాడికి ఏం జరగదు. ఇందాక దీపం పెట్టినప్పుడు కొండెక్కింది, నా మనసంతా కీడు శంకిస్తుంది. ఇక నా కొడుకు ఏదన్నా మళ్ళీ జరుగుతుందేమో నా భయంగా ఉంది. అక్క నువ్వు కంగారు పడకు, విహార్ని తీసుకొచ్చే బాధ్యత నాది, నేను వెళ్తున్నాను అని చారుకేశవ్ బయటకు వెళ్తాడు. ఈలోపు ఇక డ్రైవింగ్ చేసుకుంటూ విహారీ వస్తుండగా ఆ పెద్ద డీసీఎం రౌడీలు ఆన్ ద స్పీడ్లో డ్రైవింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. ఒక్కసారిగా విహారీ కారును ఢీ కొనేసరికి విహారీ కారు లోయలో పడిపోతుంది. వాడు చచ్చాడని చెప్పేసి ఈ విధంగా అనుకుంటున్న సమయంలో అక్కడ జరిగిన సిచ్యువేషన్ లక్ష్మి చూసి విహారి గారు అని గట్టిగా అరుస్తుంది. ఇక వెంటనే అక్కడున్న రౌడీ పారిపోయి అంటే డీసీఎం పట్టుకొని వెళ్ళిపోతాడు. ఇక్కడ అంబిక వెంటనే మళ్ళీ సుభాష్కి ఫోన్ చేసి ఆ విహారి గడు చచ్చాడా అని విధంగా అంటుండగా వెంటనే మళ్ళీ రౌడీలకు సుభాష్ కాల్ చేస్తాడు. ఏంట్రా వాడి పని? ఓకే బాయ్, సక్సెస్. ఇక తునకలైపోయింది, బాడీ కూడా దొరకకుండా లోయల్లో పడిపోయాడు. ఇక ఏ మాత్రం కూడా ప్రాణాలు లేని జీవి అంతే అని రౌడీలు ఈ విధంగా అన్న తర్వాత వెంటనే అంబిక ఫోన్ చేసి అనుకున్న ప్లాన్ సక్సెస్ అయింది. విహార్ మొత్తం పైలోకానికి లోయలో కారు పడిపోయింది. ఆఫ్టర్ ఆల్ బొక్కలు కూడా దొరికాయి. థ్యాంక్ యూ సుభాష్, నువ్వు చెప్పింది చాలా చాలా హ్యాపీగా ఉంది. కాల్ కట్ చేసి అరే విహారీ సారీరా, ఏమనుకోకు, ఆస్తి కోసం ఇలా చేస్తాను అని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ తప్పదు కదా, కొన్ని రావాలంటే కొన్ని వదులుకోవాలి కదా, ఆ మార్గంలో నేను చేశాను. బట్ ఎనీవే పైకి వెళ్తున్నావు కదా, ఆల్ ద బెస్ట్ రా. ఈ రోజుతో ఈ అధికారం అంతస్తు ప్రతి ఒక్కటి నా గుప్పెట్లో రాబోతుంది. దాన్ని నేను ఎలా హ్యాండ్ చేసుకొని నేను ఎక్కడికి వెళ్తానో ఎవ్వరికీ తెలియదు అని అంబిక అనుకొని వెళ్ళిపోతుంటుంది. విహారి గారు లోయలో పడిపోయేసరికి లక్ష్మి గట్టిగా అరుస్తుంది కదా. ఇక విహారి గారిని చూడడానికి ఆ లోయల చుట్టూ తిరుగుతుంటుంది. కానీ కారు అంత దూరంలో పడిపోతుంది. ఇక వెంటనే లక్ష్మి లోయలోకి వెళ్ళడానికి వెనుక నుంచి వెళ్తూ ఆ కారులో పడిపోయిన విహారి రక్తపు మడుముల్లో ఉంటాడు. ఆ రక్తపు మడుములో చూసిన విహార్ని గుండెలు పగిలిపోతాయి లక్ష్మి. వెంటనే విహార్ని అక్కడ వేరే ఊర్లో ఒక పల్లెటూరులోకి హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్తుంది. హాస్పిటల్లో విహార్ని వెంటనే డాక్టర్లు ఇక ఏంటి అని అంటుండగా ఇక నా భర్త అండి, ఇక కారు యాక్సిడెంట్ అయింది, ప్లీజ్ సార్ దయచేసి కాపాడండి. కానీ ఇది పోలీస్ కేసు కదమ్మా, నేను చెప్తున్నా కదా, అదంతా నేను మాట్లాడుకున్నాను, దండం పెడతాను సార్. సరే అని చెప్పేసి వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేయి, నేను ట్రీట్మెంట్ ఇస్తానని చెప్పేసి వెంటనే డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తారు. ఆ సమయంలో తనకి బ్లడ్ చాలా పోయింది. బ్లడ్ ఇవ్వనేసరికి లక్ష్మి వెంటనే బ్లడ్ ఇస్తుంది. ఇక తను ఆఖరి ప్రాణాలతో ఉన్నాడు, మరి చెప్పలేం, కోలుకుంటే కోలుకోవచ్చు, లేకుంటే కోమాలకు వెళ్ళొచ్చు. కానీ చాలా తలకి దెబ్బలు తగలడం వల్ల ఇక కాస్త బ్లడ్ ఫ్లాట్ అయిపోయింది అని డాక్టర్లు చెప్పిన మాటలకు లక్ష్మి షాక్ అయిపోతుంది. మరోవైపు విహారి కోసం అని చారుకేశవ గాలిస్తూ ఉంటాడు. ఇక చారుకేశవ గాలిస్తున్న సమయంలో వెంటనే లోయలో కారు పడిపోయింది అనేసరికి అటు చుట్టుపక్కల అక్కడ ఆగి అక్కడ కారు చూసేసరికి ఇక విహారి కారును చూసి ఒక్కసారిగా గుండెలు పలిగిపోతాయి చారుకేశవ.